హలో సబ్స్క్రైబర్స్, సెకండ్ డే అయితే మేము ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళిపోయాం. చూసారా ఇదంతా ఇయర్ రింగ్స్, ఈ సెల్స్ దొరుకుతాయి కదా బీచ్లో, వాటితో చేశారంట హ్యాండ్మేడ్ కీ చైన్స్ కానివ్వండి. సో ఈ హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంది అనిపించింది. అండ్ బ్రేస్లెట్స్ కూడా చేశారు. ఈచ్ బ్రేస్లెట్ $10 అని చెప్పింది ఆమె. సో ఇవి చూసారా, ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు. రింగ్స్ కానివ్వండి పిల్లలకి, అండ్ టాయ్స్ కానివ్వండి, ఇలా మన జాతరలో ఉన్నట్టు అనిపించింది. అన్నీ పెడతారు కదా, అలానే ఇక్కడ కూడా పెట్టారు. పూలమాలలు చూసారా, హవాయిలో వెల్కమ్ చేసేకి ఈ పూలమాలలు వాడతారంట. అండ్ నేను ఈ హ్యాట్ ట్రై చేశాను, ఎలా ఉంటుందో జస్ట్ చూడడానికి కోసం బాగుందనిపించింది. అండ్ ఈ టాప్స్ అయితే ఆరెంజ్ కలర్ టాప్ బాగుందనిపించింది, కానీ దీని ప్రైస్ చూసారా, $50 ఉంది. అమ్మో ఎందుకులే, మరి ఇంత ప్రైస్ అవసరం లేదని లైట్ తీసుకున్నాను. అండ్ ఈ పెయింటింగ్స్ చూసారా, చాలా క్లియర్గా ఉంది, చాలా క్లీన్గా. చిన్నవైతే $20, బిగ్వైతే $30 అంట. అండ్ మేము ఇక్కడ వాల్కనో దగ్గరకు వచ్చేసాము. ఈ వాల్కనో యాక్టివ్గా ఉంది అని చెప్పారు, అందుకే మేము హవాయికి వచ్చిన రీజన్ కూడా. సో ఈ లావా ఫ్లో చూసారా, ఎంత బాగా అనిపించిందంటే, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం, డైరెక్ట్గా చూడడం వేరే కదా. సో మేము వెళ్ళిన నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువ లావా ఫ్లో అయిందంట, బట్ దట్స్ ఓకే, సమ్హౌ వీ కవర్డ్. అండ్ దెన్ టన్నల్ వెళ్ళాము. అక్కడ వచ్చేసి ఒక సినిక్ పాయింట్ ఉంది. ఆ సినిక్ పాయింట్లో ఇలా ఆర్చ్ ఉందన్నమాట, వాటర్ ఉండి. సో అక్కడ కొన్ని పిక్స్ తీసేసుకున్నాం. సో ఇదండి మా సెకండ్ డే ప్లాన్. సో టుమారో ఏంటి ప్లాన్ అనేది నేను మీకు అప్డేట్ చేస్తాను. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.